హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మొన్న శుక్రవారం వీడియో. మేమైతే మా అమ్మ అయితే 7 వారాలు ప్రార్థన అయితే పెట్టించుకున్నారు ఫ్రెండ్స్. పెట్టించుకుంటే లాస్ట్ వారం అన్నమాట. మేము మా చెల్లి గట్ట వచ్చాము, మొత్తం అందరం వెళ్ళామన్నమాట. వెళ్ళేటప్పుడు మా చెల్లి అయితే వంటలు అయితే చేసేసింది. ఇప్పుడు ఏమేమి వంటలు చేసేసారో ప్రేయర్కి భోజనాలు పెట్టడానికి చూసేద్దాం రండి. చూడండి ఫ్రెండ్స్, సాంబారు ఒక 20 మెంబర్స్కి అయితే చెల్లి అయితే ఒకటే చేసేస్తుంది ఫ్రెండ్స్. అన్నీ అందించేస్తే చేసేస్తుంది వంట అయితే. చూడండి, సాంబారు, అలాగే చికెన్ కర్రీ ఉడుకుతుంది ఫ్రెండ్స్, ఇంకా కొంచెం ఎగరాలి, ఉడుకుతుంది. ఆ రోజైతే 7 స్త్రీలు ప్రార్థన అయితే పెట్టించున్నాం కాబట్టి ఇంకా భోజనాలు అయితే ఏర్పాట్లు చేసి ఇదిగో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే పలావు చికెన్ అయితే కొంచెం ఎగిరిపోయిన వాటర్ అయితే వేస్తున్నాము. చెల్లి అయితే వంట చేసేస్తుంది. అక్కడ అందరం కూర్చుని ఇంకా ప్రార్థన టైం అయిపోతుంది. చూడండి, ప్రార్థన కూడా పెట్టేశారు. ప్రార్థన అయిపోయిన తర్వాత వాక్యం గట్ట కొంచెంసేపు చెప్పుకున్న తర్వాత స్త్రీలందరూ కూడా భోజనాలు పెట్టి బట్టలు అయితే పెట్టాము ఫ్రెండ్స్. వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా బట్టలు అయితే మా అమ్మ చీరలు అయితే పెట్టింది. వాక్యం అయిన తర్వాత ప్రార్థన అయితే జరిగింది. ప్రార్థన మీరందరూ బాగుండాలని అయితే నేనైతే కోరుకున్నాను ఫ్రెండ్స్. ప్రార్థనలో చూడండి, అందరూ ప్రార్థనలో ఏకీపించారు. ఏకీపించిన తర్వాత బట్టలు అయితే పెట్టేశాను ఫ్రెండ్స్. బట్టలు పెట్టేసిన తర్వాత చూడండి, ఇక్కడైతే భోజనాలు అయితే చేస్తున్నారు అందరూ. చికెను, పలావు, సాంబారు, అన్నము. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మేమైతే అందరం కలిసి ఆ టేబుల్ మీద అందరం కలిసి భోజనం అయితే చేస్తాము. చేసిన తర్వాత చూడండి, మా అమ్మ మా చెల్లి కూడా ఇక్కడైతే మా పెద్ద చెల్లి అయితే వడ్డిస్తుంది. అందరం కలిసి భోజనం చేస్తాం. వీడియోస్ లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే ఎలాగుందో కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.